ఓం గణేశాయ నమః. జగదంబకి దుర్గమ్మ అని పేరు ఎలా వచ్చినదో మనము ఇప్పుడు తెలుసుకుందాం. సురనారాది ప్రాణకోటి ఆహారం అందుకుంటున్న కోలాహలము దుర్గమ్మ రాక్షసుడికి నింపించింది. ఇక ఈ భూలోకంలో ఉన్న ఋషులు, మానవులు అందరూ సుభిక్షంగా, అమ్మ కరుణించింది కదా, వర్షాలు పడ్డాయి, సుభిక్షంగా ఆహారము ఏ లోటు లేకుండా ఉండటం చూసి ఇంద్రలోకంలో ఉన్న దుర్గముడికి ఈ విషయం తెలిసింది. ఏమిటో తెలుసుకురమ్మని దూతలను పంపించాడు. అది దూతల ద్వారా పంపించి ఏమిటి ఈ విషయం తెలుసుకోమని పంపించాడు. ఆ దూతలు వచ్చి వారు తిరిగి వచ్చి చూసిందంతా వివరంగా చెప్పారు. ఆ దుర్గముడు అనే రాక్షసుడికి చెప్పారు, రాజా, ఆ అమ్మల కన్నా అమ్మ జగదాంబ వారిని కరుణించి భూలోకంలో సస్యశ్యామలుగా వర్షాలు పడుతున్నాయి, సస్యశ్యామలుగా పంటలు పండుతున్నాయి, అందరూ సుఖంగా ఉంటున్నారు, వేద మంత్రాలతో యజ్ఞాలు యాగాలు చేస్తూ ఉన్నారు అని ఆ దుర్గముడి సేవకులు వచ్చి చెప్పారు. దుర్గముడు సాయుధుడై సైన్యంతో బయలుదేరాడు. ఇక ఏం చేశాడు? ఈ దుర్గముడు కోపం వచ్చింది. నేను బ్రహ్మ గురించి తపస్సు చేసి ఇన్ని వరాలు పొందితే ఇక్కడ ఎక్కడి నుండి వచ్చిందో ఒక ఆడది వచ్చి ఈ మానవాళిని రక్షిస్తుందా? ఆ అభల మీద నేను యుద్ధంకి బయలుదేరుతాను, ఆమెను సంహరించుతాను అని ఉద్రేకంతో సైన్యంతో బయలుదేరాడు. త్వరాత్వనీతుడై వచ్చి శరాలను గుప్పించాడు. ఎమ్మటే వచ్చి తన దగ్గర ఉన్న బాణాలతో ఆమె మీద ప్రయోగం చేశాడు. దేవ సైన్యం ఎదిరించి పోరాడింది. దేవభక్తులు సైన్యము వాడి మీద ఎదుర్కొ పోరాడుతూ ఉన్నది. ఎప్రసహం కూడా యథాశక్తి యుద్ధంలో పాల్గొంది. ఇక బ్రాహ్మణులు కూడా ఆ దేవతలకి సహాయం చేయటానికి యుద్ధంలో పాల్గొన్నారు. కానీ రాక్షస మహావీరుల దాటికి దేవ మానవ సమూహాలు తట్టుకోలేకపోయాయి. కానీ ఈ రాక్షసులు మాయా యుద్ధం చేస్తారు కదా, వారి దగ్గర అనంతమైన శక్తులు యుక్తులు ఉంటాయి కాబట్టి వారి ఆయుధాల దాడికి, వారి శక్తికి ఈ దేవతలు మానవలోకము వెనుక తిరిగి పరిగెత్తవలసి, వెనుదిరిగి పోవలసి వచ్చినది. అహంకారాలు మిన్నుమిట్టాయి. తాహిరి అంటున్నారు అందరూ. ఇక మళ్ళీ వీళ్ళకి బాధలు మళ్ళీ మొదలైనాయి. ఏం చేశారంటే యుద్ధం చేయలేక త్రాహి అంటే కాపాడు కాపాడు అని వేడుకుంటూ అరుస్తూ ఉన్నారు. ఇదంతా జగన్మాత గమనించింది. జగన్మాత ఏమైంది? చూస్తానేమన్నది. చూస్తూ గమనించి తేజోమయమైన రక్షణ చక్రము దేవమానవుల చుట్టూ కల్పించింది. ఒక మానవాళి చుట్టూ, దేవతల చుట్టూ ఒక రక్షణ బంధంగా ఒక దేవతా చక్రాన్ని సంధించింది. అంటే అక్కడ వారికి ఏ అపకారము రాక్షసుల నుండి కలగకుండా ఈమె కాపాడింది. ఇక ఆమె వెలుపల నిలబడి ఉన్నది. ఇది బిడ్డలను తన అభయాస్తంతో కాపాడి ఆమె ఇంకా బయట నిలబడింది. దీనికి ఆ దుర్గముని నాశనం చేయటానికి. రాక్షసులు వేసే బాణాలు, విసిరే ఆయుధాలు వీరి దాకా వచ్చి గోడకు తగిలినట్టు రాలిపడుతున్నాయి. ఇక రాక్షసులు వేస్తున్న బాణాలు, పరికలు ఇవన్నీ దేవతలకి, ఈ మానవాళికి, బ్రాహ్మణులకి తగిలి కూడా గాయాలు కలగకుండా ఇదవుతున్నాయి. అప్పుడిక జగన్మాత స్వయంగా యుద్ధానికి దిగింది. ఇంకా బిడ్డలని శిక్షిస్తే ఏ తల్లైనా ఊరుకోదు కదా. మనము స్కూల్కి వెళ్తాము, స్కూల్ దగ్గర ఎవరో ఒక పెద్దవాడు వచ్చి లేక ఒక పిచ్చివాడు వచ్చి మనల్ని కుట్టారనుకో, ఈ విషయం తల్లికి చేస్తే ఎమ్మటే వచ్చి వెనక ముందు ఆలోచించకుండా వాడిని నిందించడము లేక 2 దెబ్బలు కొడతాము చేస్తుంది కదా. అలాగే ఈ జగన్మాత కూడా సర్వ సృష్టికి అమ్మ కాబట్టి ఊరుకుంటుందా? ఊరుకోదు. ఆమె ఏం చేసింది? ఇక రంగంలోకి దిగింది. దేవి దుర్గములను ద్వంద్వ యుద్ధము తీవ్ర స్థాయిలో నడిచింది. అది
అమ్మవారి ఇంకా దుర్గమ్మడితో యుద్ధం ప్రారంభించింది. ఈడ అతడు ఆయుధం వేస్తే దానికి ప్రతి బలంగా ఇంకొక ఆయుధం వేస్తూ ఉన్నది. ఇలా అనేక ఆయుధాలకి ఉపసంహరణ చేస్తూ ఉన్నది. సూర్యమండలము శతవర్షంలో కప్పబడిపోయింది. ఇంకా సూర్యమండలం అంటే సూర్యుడి ఉండే ప్రదేశము శరవర్షము అంటే బాణాలతో సూర్యుడి వెలుగు మనకు కనపడకుండా ఆ బాణాల వర్షంలో నీడతో మనకు వెలుగు లేకుండా కనబడిందని దీని అర్థం. ఆయుధాలు ఢీకొని మెరుపులు వేస్తున్నాయి. ఒక ఆయుధానికి ఒక ఆయుధము రాసుకొని రప్పాడి కొంత వెలుగులు విరజమ్ముతుంది ఈ మానవాళి మీద. నిప్పురవ్వలు రాలుతున్నాయి, పెద్ద పెద్ద నిప్పురవ్వలు రాలుతున్నాయండి. పెద్ద పెద్ద అనుభంబులు పడినప్పుడు ఎట్టుండదో అంత ఘోరంగా ఈ ఆయుధాలు ఒకటి ఢీకొనడం వల్ల నిప్పురవ్వలు కూడా మనుషుల మీద పడుతున్నాయండి. కఠోర జీవవల్లి నతతక్షరాలతో దిక్కులు ప్రకటిల్లుతున్నాయి. అది ఇంకా ఘోరమైన అరుపులతో ఆర్తనాదాలతో అహంకారాలమైన మాటలతో ఈ భూమి ప్రకంపనిస్తుందంట. ఇంతలోకి దేవి శరీరం నుండి ఒకేసారి అనేక శక్తి రూపాలు ఉద్భవించాయి. ఇక అమ్మ ఏమనుకుందంటే ఇలా కాదు అని ఆమె శరీరం నుండి అనేకమైన శక్తులు అమ్మ శరీరం నుండి శక్తి రూపాలు ఉద్భవించాయి. ఆ శక్తి రూపాల పేర్లు ఏంటంటే కాళిక, తారిణి, బాల, త్రిపుర, భైరవి, రమ, బగల, మాతాంగి, త్రిపుర సుందరి, కామాక్షి, తొలజ, జమ్మిని, మోహిని, చిన్నమస్త, గుహ్యకాళి, దశసహస్రబాహుక ఇత్యాదిక అనంత శక్తులు అమ్మ నుండి ఆవిర్భవించాయి. అందరి చేతుల్లోనూ వినూతన భీకర ఆయుధాలు తలతలాడుతూ ఉన్నాయి. అది అందరి చేతుల్లో కొత్త రకమైన ఆయుధాలు అప్పటికప్పుడే ఉద్భవించి వారి చేతుల్లో కనేల్మంటూ దళతలలాడుతూ ఉన్నాయి. మృదంగ శంఖ వీణాది వాద్య విశేషాల సుందరనాదాలు రణరంగంలో మారుమ్రవి. ఇంకా ఏమైంది, అంతమంది శక్తులు ఉద్భవించేసరికి మృదంగం అంటే మనకు తెలిసినదే కదా, వివాహాల్లో వాడతారు మృదంగాలు. అలాంటివి ఎన్నో కొన్ని మృదంగాల వాయిద్యాలు, శంఖాల రవాలు, వీణ వాయిద్యాలు, ఇలా అనేక రకములైన ధ్వనులు ఉద్భవించాయంట. ఎందుకంటే ఆ శక్తుల్ని శాంతపరచాలంటే ఈ శబ్దములు అవసరము. కాబట్టి ఒక్కసారిగా ఉద్రేమించి ఆ అనంత శక్తి స్వరూపాలు రాక్షస సైన్యాన్ని రెప్పపాటు కాలంలో ముట్టుబెట్టాయి. ఒక్క క్షణంలో ఆ శక్తులన్నీ కలిసి ఆ రాక్షస మోకలను రెప్పపాటు కాలంలో వధించేశాయి. దుర్గముడు ఒంటరిగా మిగిలిపోయాడు. ఇంకా ప్రక్కన ఉన్న సేనాపతులు రాక్షసులు మొత్తం నశించి ఏకాకిగా ఒక దుర్గముడే మిగిలి ఉన్నాడు. అందరితోనూ తాను వీరోచితంగా పోరాడుతూ ఉన్నాడు. ఇక వాడు వెనక్కి తగ్గలేదు. చావైనా బ్రతికైనా సరే అని తెగించి అందరితో పోరాడుతున్నాడంటే వాడు ఎంత గొప్పవాడో చూడండి. అన్ని శక్తులతో పోరాడుతున్నాడంటే వాడు మామూలు రాక్షసుడు కాదు కదా, మనం తెలుసుకోవాలి. ఇలా 10 రోజులు సాగిన యుద్ధము 11వ రోజుకి చేరుకున్నాడు. ఒక్కరోజు కాదు, 10 రోజులు చేశాడంట ఆ శక్తులతో, జగన్మాతతో కూడా. వాడు ఎంత వీరాది వీరుడు మనం తెలుసుకోవాలి కదా. ఇక చివరికి 11వ రోజు వచ్చేసింది. దుర్గముడు రక్త మాల్యాద భరధరుడై రక్త చందనాది లేపనం పూసుకుని ఇంకా వాడు ఏం చేసింటే ఒళ్ళంతా రక్తంతో కూడుకున్నది వాడి శరీరం. ఏంటి 10 రోజులు యుద్ధం చేశాడు. అమ్మలు కొట్టిన దెబ్బలకి వాడి ఒళ్ళంతా హోనమయ్యి రక్తంతో ఉండి రక్తము చందనంగా రాసుకున్నట్లుగా కనిపెడుతుందండి. చందనం అంటే గంధము. అంటే ఏదన్నా ఒళ్ళు వేడిగా ఉన్నప్పుడు పూర్వకాలంలో చందనము రాసేవారు. మన వెంకటేశ్వర స్వామికి కూడా చందన లేపము చేస్తారు.
అలాగే వాడు ఆ రక్తము చందన లేపనంగా కనబడుతూ ఉన్నదంట. మహోత్సవం చేసుకుని వినూత్న రథం మీద రణరంగానికి వచ్చాడు. మళ్ళీ ఏం చేశాడంటే మహోత్సవం మళ్ళీ పూజ చేసుకుని వచ్చి మళ్ళీ ఉత్సాహం కొంత శక్తిని చేకూర్చుకుని మళ్ళీ యుద్ధానికి వచ్చాడు. 11వ రోజు చండ ప్రచండంగా యుద్ధం చేశాడు. ఘోరమైన యుద్ధము, చెప్పలేనంత యుద్ధము. 10 రోజుల కన్నా ఈ 11వ రోజు తీవ్రంగా యుద్ధం చేస్తున్నాడంట. అనంత శక్తులను జయించాడు. అక్కడ ఉన్న ఉద్భవించిన శక్తుల్ని జయించాడంట. మహాదేవి రథానికి ఎదురుగా తన రథాన్ని నిలబెట్టాడు. ఇక ఈ శక్తులు నేను జయించాను అన్న గర్వంతో ఇంకా మహాశక్తి జగదంబిగా ముందు వచ్చి రథాన్ని ఆపి ఏంటి సంగతి అని ఆ ముందు నిలబడ్డాడండి. ఇద్దరు ఘోర యుద్ధం జరిగింది. ఇద్దరికి అనేక విధాలుగా అనేక అస్త్రాలతో అనేక బాణములతో అనేకమైన పరిగలతో యుద్ధం చేశారు. ఎవరు? అంబాను దుర్గముడు. 2 గంటల పాటు ఎడతెరిపి లేకుండా బాణవర్షం కురిసింది. ఇలా 2 గంటలు బాణవర్షం కురిసింది. ఒకరినొకరు సంధించుకొని బాణములతో చూస్తున్న వారికి గుండెలు జారిపోతున్నాయి. శక్తుల్ని జయించాడు దుర్గముడు. ఈడు అసలు నశిస్తాడా నశించడా అని చూసిన దేవతలకి ఋషులకి మానవాళికి భయం పట్టుకున్నదంట. మళ్ళీ మనము పాత రోజులకి వెళ్ళిపోతామా అన్న ఆవేదన వాళ్ళలో ఉద్భవించింది. జగదీశ్వరి ఒక్కసారిగా 15 బాణాలను గుప్పించింది. ఇంకా అమ్మ కోపం తీవ్రస్థాయికి వెళ్ళిపోయింది. ఏమి చేసిందంటే ఒకేసారి 15 బాణాలను సంధించాడు. దుర్గముడు కేవలం 4 బాణాలతోనే వాటిని తుత్తునేం చేశాడు. వాడు ఏం చేశాడు? అమ్మ 15 బాణాలు వేస్తే ఈ దుర్గముడు 4 బాణాలతోనే ఆ 15 బాణాలను తుత్తునేం చేశాడు, అంటే పడగొట్టేశాడు. తన లాడవాన్ని నిరూపించుకున్నాడు. తన శక్తిని, తన చేతుల్లో ఉన్న బలాన్ని నిరూపించాడు అమ్మకి. మహాదేవి మహోగ్రురాలైంది. ఇక అమ్మకి తన 15 బాణాలను విచ్ఛిన్నం చేశాడు కాబట్టి ఆమెకి ఇంకా ఎక్కడ కనబడని కోపము ఆమెలో ఉద్భవించింది. 4 బాణాలతో వాడి రథస్వాలను 4 సంహరించింది. ఇక ఉపేక్షించదు లాభం లేదని వెమ్మటే 4 బాణాలతో వాడి రథాన్ని, అశ్వాలను, గుర్రాలను వధించేసింది. ఒక బాణంతో సారథిని కూల్చి మళ్ళీ వెమ్మటే ఒక బాణం వేసి సారథిని, ఎందుకంటే రథము నడిపేది సారథి కాబట్టి సారథిని కూల్చి చేస్తే వాడు దిక్కులేని వాడు అవుతాడు కాబట్టి ముందు సారథిని కూల్చివేసింది. 2 శరాలతో దుర్గముడి కన్నులు పొడిచి మరో 2 బాహులు నరికింది. 2 శరాలేసి వాడి కన్నులకి వేసిందంట, చూపు అవ్వబడకుండా. అంతే కదా, కన్నులే కదా ముఖ్యము. అందుకని ఆ కన్నులకి 2 బాణాలు వేసి సంధించి తర్వాత మళ్ళా 2 బాణాలు వేసి వాడి 2 చేతులను ఖండించిందంట. ఇంకొక బాణంతో రథ కేతనాన్ని నేలకొల్చింది. ఇంకొక బాణం ఏంటంటే వేసి ఆ రథానికి ఉన్న జెండాను పడగొట్టేసింది. వెంటనే 5 బాణాలు సంధించి ఆ రాక్షసుడి గుండెను చీల్చేసింది. వెంటనే ఏం చేసింది? ఇంకొక 5 బాణాలు వేసి ఆ రాక్షసుడి గుండెల మీదకి 5 బాణాలు సంధించేసరికి వాడు ఒక్క దెబ్బకి గుండెల్లో ఈ 5 బాణాలు తిరిగేసరికి నేల కొరిగాడు. ఇదంతా కన్ను మూసి తెరిచేలోగా జరిగిపోయింది. దుర్గముడు నెత్తురు కక్కుతో రథంలో కోలబడి కిందకి తుల్లిపడ్డాడు. ఇక దుర్గముడికి ఏం చేశాడంటే ఈ 5 బాణాలు గుండెల్లో దిగేసరికి వెంబటే రథము నుండి నేలపైకి పడిపోయాడు. అతడి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. అది వాడి ప్రాణాలు ఏమంటే అనంతంలోకి కలిసిపోయాయి. అతడి శరీరంలో ఒక తేజ సేవలకు వచ్చి మహాదేవులో ప్రవేశించింది. చూడు కంతల్లి ప్రేమ అంటే చూడు. ఎంత రాక్షసుడైనా అతను కూడా ఆమె సృష్టించిన బిడ్డే కాబట్టి వాడు చనిపోయిన ఎమ్మటి వాడి ఆత్మ అమ్మ శరీరంలోనికి ప్రవేశించిందంట. ఎంత దయమయ్యో చూడు. బిడ్డలని చెడు చేసే బిడ్డలను సంహరించిద్ది, ఆపదలో ఉన్న బిడ్డలని కాపాడుతుంది. అది జగన్మాత గొప్పతనం. తల్లి కదండి, మన కన్న తల్లులకు తల్లి అమ్మ. దుర్గముడి మరణంతో ముల్లోకాలు శాంతిని పొందాయి. దేవతలు ఆనందం
ఆనందం నృత్యం చేశారు. ఇంకా దేవతలు ఏం చేశారంటే ఆనందంతో నాట్యాలు చేశారు అమ్మని పొగుడుతూ. బ్రహ్మదేవుని అగ్రభాగాన నిలుపుకుని హరిహరాదులు గద్గ భిన్న కంటులే పరమేశ్వరుని స్తుతించారు. ఇంకా ఏమైందంటే బ్రహ్మదేవుడు వచ్చాడు, అగ్రభాగాన్ని నిలుపుకొని బ్రహ్మదేవుణ్ణి ముందు ఉంచుకొని అమ్మని కొలిచారు. కనుక ఆ రోజు నుండి అమ్మను దుర్గామాతగా పేరు పెట్టి దేవతలు కొలిచారు. మనం కూడా ఆ దుర్గామాతను ఒక్కసారి నమస్కరించుకొని స్మరించుదాం. సర్వే జనా సుఖినో భవంతు.